సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్ దూకుడుకు ధీటుగా బదిలిచ్చేందుకు మన దేశం సిద్ధమైంది. భారత వస్తువులపై 25% సుంకాలు వేసిన అమెరికా నుంచి F-35 స్టెల్త్ ఫైటర్ జెట్లు కొనుగోలు చేయకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు మీ 5వ తరం F-35 యుద్ధ విమానాల కొనుగోలుపై మాకు ఆసక్తి లేదు అని అమెరికా అధికారులకు భారత్ స్పష్టం చేసినట్లు తాజాగా బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. ఇకపై అమెరికాతో ప్రధాన రక్షణ ఒప్పందాలకు భారత ప్రభుత్వం అనుమతిచ్చే అవకాశం లేదని ఆ నివేదిక స్పష్టం చేసింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏదైనా భాగస్వామ్యంతో దేశీయంగా ఆయుధాల తయారీపై భారత్ పెద్ద ఎత్తున దృష్టి పెట్టనుందని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు F-35లను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ట్రంప్ కూడా ఆ విషయాన్ని వెల్లడించారు. ఆ యుద్ధ విమానాలు ఓ చెత్త అంటూ గతంలో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ విపక్ష కాంగ్రెస్ మోదీ సర్కారుపై అప్పట్లో విమర్శలు చేసింది. ఇదిలా ఉంటే భారత్ రష్యాలవి పతన ఆర్థిక వ్యవస్థలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఏకపక్ష వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపేస్తోందంటూ చిత్రమైన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపేస్తున్నట్టు నాకు సమాచారం వచ్చింది. అది సరైనదేనా కాదా అనేది తెలీదు, కానీ ఒక మంచి ముందడుగు. ఏం జరుగుతుందో చూద్దామని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దంటూ తీవ్రంగా ఒత్తిడి తెచ్చిన అమెరికా అందుకు అంగీకరించకపోవడంతో భారత్పై 25% అదనపు సుంకాలు, జరిమానాలు విధిస్తున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ అధికార వర్గాలు ఖండించాయి. భారత ప్రయోజనాలు, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. రష్యా నుంచి చమురు, ఇతర ఉత్పత్తుల దిగుమతులను నిలిపివేసే దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవని తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. వాస్తవానికి అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా తన చమురును అమ్ముకోవడానికి రాయితీలిస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు గత 3-4 ఏళ్లలో భారీగా పెరిగాయి. కానీ ఇటీవల రష్యా తన రాయితీలను తగ్గించడం, రవాణా సమస్యలతో భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తూ వస్తున్నాయని పలు గణాంకాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటివి దాదాపుగా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపేశాయని పేర్కొంది.